బాబాయ్ కావాలా, మా బాబాయ్ ఎప్పుడు వచ్చి నా ఇంట్లో ఫోన్ చేయలేదు అనుకోండి. ఆ సందర్భంగా ఇలా రావడం జరిగింది. నిన్ను కూడా తెలుస్తుంది, సంతోషం అంతేష. మీ అందరి మన జాతి గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి యాచిస్తే వచ్చేది నేను దృష్టి. ఎన్ని రోజులని యాచించాలా? మీరు కూడా ఇప్పుడు ఊళ్ళో పట్టుకొని పోతున్నారు మన ప్రాంతాల్లో. ఎన్ని రోజులు చూస్తున్నావా? క్షుద్ర పూజలంట, ఆ పూజలంట, ఇంకా అభ్యర్థి చెప్పి ఎంతమందికి కేసులు ఎత్తున్నవి, దాడులు జరుగుతున్నవి. ఊపుకునే కొత్తూరు వస్తే కొడుతున్నారు. వాళ్ళు ఎవరైనా చూసుకోకుండా కొడుతున్నారు. చూడండి, మన రాష్ట్రంలో, మన దేశంలో మనకే స్వేచ్ఛ లేకుండా ఇక్కడ పుట్టిన వాళ్ళము, భారతీయులము, ఈ మూలవాసులం, ఈ భారతదేశ మూలవాసులను బుర్రకథలు చెప్పేవాళ్ళం. కథలు ఈరోజు సినిమాలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, కంప్యూటర్ వ్యవస్థ ఉంది. కానీ మన వ్యవస్థ, మన బుడగజంగాల వ్యవస్థ నాంది పలుకుతుంది. కళకి నైపుణ్యం చెందలేదు. ఇది నేననేది కాదు, పవన్ కళ్యాణ్ గారు స్టెప్ వేశాక ఫస్ట్ కర్నూలుకి వచ్చినప్పుడు బుడగజంగా సినీ ఫిలిం అండి, బుర్రకథలో నాంది జనపద నాది నుంచి మీ కులం వచ్చింది, తర్వాత వల్ల నాంది పొందుతుంది అని చెప్పారు. మరి ఇంత చరిత్ర ఉండే కులము ఈరోజు ఈ సినిమాలు, టీవీలు కావడం వల్ల, బుర్రకథలు వినకపోవడం వల్ల మనం వివిధ వేషాల మీద పోతున్నాం, వివిధ పట్టకుల గురించి పోతున్నాం. అదే మనం సమాజంలో మనం గుర్తించకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక ఐడెంటిటీగా, ఒక విధానంగా బృహతంగా మన ఆత్మగౌరవాన్ని, మన జాతి ప్రయోజనాలు కాపాడుకున్నాం, సాధించడం. ఇవ్వాలి మళ్ళా ఒక చట్టం, జీవో వచ్చి మనకు అన్యాయం చేసింది. అది కూడా న్యాయం చేయడానికి కేంద్రంలో ఉంది. న్యాయం చేసుకుందాం. ఎన్ని విధానాలు అయినా ఈ వృత్తి పోయే విధానాలు మన స్వాస్థ్యం కాదు. స్వాస్థ్యం అనేది ఏంది? మనకు ఆత్మగౌరవంగా బతికేది ఏంది? కుల ఆత్మగౌరవం తీసుకున్న సర్టిఫికేట్ మన పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి. ఈరోజు చూడు, మన కింది స్థాయిలో ఉన్నటువంటి మన సోదరులు మాదిగా కమ్యూనిటీ, అదే డెక్కలి, మాస్టర్, చిందు, బైండ, అదేవిధంగా లంబాడి, ఎరకల, ఇలాంటి కులాలలో ఎంత సమాజానికి కట్టడంగా ఉండి ఈరోజు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు, ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నారు. మన కులం ఇంకా నేటి వరకు స్వేచ్ఛగా బతకలేని దుర్భాగ్య స్థితిలో ఉంది. పాలకులు ఎంతమంది వచ్చినా మనకు న్యాయం జరగండి. కాబట్టి మనందరం ఒక కమిట్మెంట్ మీద ఉండి ఏదైనా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒకవేళ కాదంటే ఢిల్లీలో అయినా సరే, జంతర్ మంతర్ అయినా సరే, మనం తాడో పేరు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. ఒక కమిట్మెంట్ మీద ఉండాలి. వాళ్ళ పిలుపునిచ్చినా కూడా చలో ఢిల్లీ అన్నా కూడా మన ట్రైన్లకు దాకా పోయి మన సత్యతో సాధించాలి. ఈ విధంగా కమిట్మెంట్ మీద ఉండాలి. కాబట్టి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఏదేమైనా శుభకార్యాలకు వచ్చినా మన జాతి ప్రయోజనాలు కూడా కాపాడడం మా బాధ్యత, మా కర్తవ్యం. కాబట్టి ఎక్కడ వచ్చినా ఉపన్యాసాలు ఇవ్వడము, మన జాతిని కాపాడుకోవడం ఉంటుంది. కాబట్టి ఆ ఫోటోలు మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. మేము ఏమున్నా మీరు చేసే స్వాస్థ్యం కాదు, సర్టిఫికేట్లు తీసుకుని ఆధారాలు ఉన్నప్పుడే ఈ యొక్క వలసదారులను పోయి యాచించే విధానాలలో దృష్టి పెట్టుకొని ఆత్మగౌరవం జీవించుకున్నప్పుడే మన భావితరాలకు, ఈ బిడ్డలకు, వాళ్ళకు కూడా రేపు మనగాడు ఉంటుంది. లేకపోతే మనగాడు ఉండదు, ఏమి బతకలేము. ఈ సమాజంలో మనం పుట్టిన వాంచివి ఏదో పెరిగి ఎత్తేతుంది భూమి మారినట్టు మన ఊళ్ళో ఏం ఐడెంటిటీ లేకుండా మనిషి మరణాలు చెందాల్సిన దుర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్లో బుధజానికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా మన ఆత్మగౌరవం బతకడానికే మనం ఈ సర్టిఫికేట్ సాధించుకుందాం. ఖచ్చితంగా దీనిపైన మనం ఏం పిలుపునిచ్చినా సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ పేటప్పుడు సంక్షేమ సంఘం దానికి కట్టుబడి ఉండి మన జాతి ప్రయోజనాల గురించి మీరు అందరూ కదిలి రావాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆ ముఖ్య నేతలు మీకు పోయవచ్చు. ఖచ్చితంగా ఏబిసిటీ వర్గీకరణలో భాగంగా బుడగజంగాల సమస్య కూడా పరిష్కరించుకుందాం. ఫస్ట్ మీలోన ఒక కమ్యూనిటీ మీద పడండి. ఎందుకంటే మాది 30 ఏళ్ల పోరాటం ఎంఆర్పిఎస్ అయినప్పుడు జీవించి ఈరోజు తెలియాల్సి వస్తుంది. ఇలా బీజేపీ మనకు అనుకూలం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాబట్టి ఏదేమైనా న్యాయం చేసుకున్నాము అని చెప్పినందుకే మన వాళ్ళు నాయకత్వం చేసుకున్నాం. మన ఊళ్ళో మన భిన్న విధానం వద్దు. మన జాతి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ దర్శ వాతావరణంలో లేకున్నా ఊళ్ళో ఒక కమ్యూనిటీ మీద మన జాతి వాళ్ళు రక్షించుకోవాలనే ఉద్దేశంతో గతంలో కూడా పునాది నుంచి బుడగజన సంక్షేమ సంఘం స్థాపించి మన జాతికి దశాదిశ ఉపయోగించిన కులం, ఆ కులం ద్వారానే మరొకసారి అంతరించే తరం పెట్టాలనే ఉద్దేశంతోనే రివ్యూ చేసుకోవడానికి ఈ గ్రామాల్లో, ఈ జిల్లాలో కూర్చున్నాం. అందులో వాళ్ళని ఎక్కడ వచ్చాం, చిన్న రేటు ప్రాసెస్ అయింది, అది ఇష్యూ. కాబట్టి ఏదైనా ఫంక్షన్ ఎందుకంటే అభిమానం మీరు మా గురించి ఇంతగానో పోరాడుతున్నారు. అందుకే పట్టణంలోని వీళ్ళ ఫ్యామిలీ పెద్దది. ఒకసారి మీ
మా అడ్వకేట్ గారు కానీ దాని నుంచి కొంచెం బ్రేక్ ప్రాసెస్ అది క్యాన్సిల్ చేస్తుంది. దయచేసి నా వినపం ఏంటంటే భిన్న విధానాలు ఉండొచ్చు కానీ జాతి ఒకటి సరే. ఎందుకంటే మనకు ఉన్న కొన్ని కష్టాలలో విధానాలలో సరే కొంచెం పక్క విధానాలు ప్రైవేట్ అయినా ఏదేమైనా మన కులానికి చెందిన వాళ్ళు మన కులం దగ్గర రావాలి. అది మా సిద్ధాంతం. ఎందుకంటే బాధ తండ్రికి నలుగురు కొడుకులు అనుకో, ఒక కొడుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అతన్ని దూరం చేసుకోలేదు కదా. అతను చేసిన ఏదో దుర్మణం అని చెప్పి చెప్పుకున్నాను. అట్లా మన కాలనీలో మనకు ఆకలిలో ఉన్నప్పుడు వేరే విధంగా పైన మన ప్రైవేట్ అందరూ రూట్లో ఉన్నప్పుడు మనం కూడా వేరే రూట్ లేకపోతే ఎక్కడ ఉంటాం. మన బంధువు మన ప్రేమ అనురాగాలు ఉన్నప్పుడు ఎట్లా పోతాం, అట్లా పోతే మనకే జాతికే నష్టం. కాబట్టి ఎవరిని అది మన ట్రాక్ చేయకొస్తుంది. అదొకటి నేను మీ జాతి బిడ్డగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాను. ఎందుకంటే నేను కాదు చట్టపరంగా న్యాయం చేయగలుగుతాను. సరే దాన్ని కూడా మీరు కనపడుతుంది. మీరు విధానాలు ఒక తప్పు విధానం దాన్ని సర్దుకుని మనం ట్రాక్ చేయాలి. ఇదే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా అది ఆ డిస్టిక్ అయినా సరే ఆ డిస్టిక్ అయినా సరే రాష్ట్రం అది మనకు మన జాతిలో ఎక్కడున్నా వాళ్ళని కాపాడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళైనా ఆ తప్పు సర్దుకుని మన జాతిని ట్రాక్ చేయాలంటే మేము వాళ్ళ ఆప్షన్ పెట్టాము. ఆ ఆప్షన్ అదొకటి కలిసి అదొకటి. ఆ కోణంలోనే మీ అందరి ఆశల వల్ల ఈరోజు రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. కేంద్రంలో అది ఉంది. 8 నెలల 10 నెలల పోయింది. 6/10/2023 పోయింది. ఇయ్యాలకు 8 నెలలు వస్తుంది. కాబట్టి ఈ 8 నెలల్లో ఎలక్షన్లకు వెళ్ళవచ్చింది. కూటమి ఏర్పాటు ఉంది. కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన నారా లోకేష్ గారు అయితేనేమి, బీజేపీ పురంధేశ్వరి గారు అయితేనేమి, ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, సతీష్ కుమార్ యాదవ్ గారు మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా బుడగజంగాలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే కాకుండా గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు కూడా మీ బుడగజంగాలు ఇప్పటికే భిన్న విధానాలు ఎక్కడ ఉన్నా మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరినీ ఒక తాడి మీద మొదట ఉద్యమకారు సర్టిఫికేట్లు వచ్చేంత వరకు వేసుకోకూడదని మేము నేను వేస్తే రాష్ట్రం ఉడుకుతుంది. నేను వేస్తే రాష్ట్రం ఉడుకుతుంది. మళ్ళీ సిద్ధం అంటే చూడండి నాకు మాత్రం కాదు కొన్ని